ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, రేపు గురువారం నీకు ఒక అక్షయ పాత్రను అందించబోతున్నాను. నిర్లక్ష్యంతో చేజార్చుకోవద్దమ్మా, ఏమరపాటుగా అస్సలు ఉండద్దు. నీకు ముందుగానే తెలియచేస్తున్నాను, ఇది నీ సంపదను 1000 రెట్లు పెంచుతుంది. నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. నీకు ఏమాత్రం నీ సాయిపై నమ్మకమున్నా అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా వెంటనే నీ సాయి చెప్పేది విను. అస్సలు వదులుకోవద్దు, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ఎందుకంటే తల్లి, నేను చెబుతూనే ఉంటాను కదా, ఒక్కసారి అవకాశం వదులుకున్నావంటే మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని వెంటనే అందుకోవాలి తప్పితే రేపు తీసుకుందాంలే, ఎల్లుండి తీసుకుందాంలే అని వాయిదా వేస్తే అవకాశం మళ్ళీ నీ జీవితంలోకి రాదు అని గుర్తుపెట్టుకోమ్మా. వచ్చిన అవకాశాన్ని అస్సలు వద్దు అని చెప్పి నీ సాయిని అగౌరవపరచుకో, వెంటనే అందుకో అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, రేపు గురువారం రోజున మన కోసంగా బాబాగారు ఏం చేయబోతున్నారు, అసలు ఈ మాటల వెనుకున్న ఆంతర్యం ఏమిటి, సాయి మాటల్లో ఉన్న అర్థం ఏంటి అనేది స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడమ్మా, రేపు గురువారం నీకొక అక్షయ పాత్ర ఇవ్వాలని వచ్చేశాను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు తల్లి. నువ్వు పడుతున్న బాధలు అలాంటివి నాకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అనుభవిస్తున్నావు కదా, అందుకే నీకు వాటి నుంచి కాస్త ఉపశమనం ఇవ్వాలని ఈ అక్షయ పాత్ర అందిస్తున్నాను. నీ జీవితంలో ఇంతవరకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డావో నేను అర్థం చేసుకోగలను. ఇంతవరకు నువ్వు పడ్డ నిందలు, అపార్థాలు, అనుమానాలు, అవమానాలు ఇక చాలు. నీ జీవితానికి ఈరోజు ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సందేశం నువ్వు చూసి వింటున్నావు కదా, నువ్వు ఇప్పుడు కూడా నీ కన్నీటిని తుడుచుకుంటూ నీ సాయి ముందు, నీ సాయి పాదాల ముందు కూర్చొని బాబా అంటూ ఏడుస్తున్నావు కదా. అవునా? ఒక్కసారి కన్నీళ్లు ఆపుకొని నీ సాయిని తదేకంగా చూస్తావమ్మా. నీ జీవితం మారబోతుంది. నిశ్చింతగా ఉండు, ఏ దిగులు కూడా పెట్టుకోవద్దు. ఇక ఆర్థికంగా నువ్వు బలపడే సమయం వచ్చేసింది. ప్రశాంతంగా ఉండు. ఇక నిన్ను ఆపే శక్తి ఎవ్వరికీ లేదమ్మా. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేయడానికి నువ్వు నిశ్చింతగా సిద్ధంగా ఉండు. నీకైనా సమయం వచ్చేసింది తల్లి. ఎవరు ఆపినా కూడా నీ విజయానికి ఎవ్వరూ అడ్డురారు. ఒకవేళ వచ్చినా అన్నీ నీ సాయి చూసుకుంటారు కదా. నువ్వు నమ్మిన దైవం నీకు తోడుగా ఉంది. అన్నిటిలో విజయం నీదే అవుతుందమ్మా. సాక్షాత్తు నీ సాయి తండ్రిని నేనే చెబుతున్నాను. ఇంకా కూడా నీకు నాపై నమ్మకం కలగడం లేదా? ఎందుకు చెప్పు ఇంత అపనమ్మకంతో ఉన్నావు? ఇక నీ కష్టాలకు ముగింపును పలకడానికే నీ సాయి నీకు ధనం ఇవ్వడానికే స్వయంగా అక్షయ పాత్రను తీసుకొచ్చేశాను. చూడమ్మా, ధనం సంపాదించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతకన్నా ఎంతో ఎక్కువ ప్రాధాన్యత నీ శరీరానికి, నీ ఆరోగ్యానికి ఇవ్వాలి కదా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు సంపాదించడంలోనే మునిగిపోయావు. ఈరోజు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కేవలం డబ్బు డబ్బు అంటూ డబ్బు సంపాదనతో ముడిపడి నీ జీవితంలో ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అందరూ నిందిస్తూ ఉంటారు. కానీ తల్లి, నిజానికి భగవంతుడు ఆ రూపంలో నిన్ను రక్షిస్తున్నాడు. ఆ రక్షణలో దైవం నీకు తోడుగా ఉంటుంది. నీ సాయి ఎప్పుడూ కూడా నిరాడంబరంగా ఉండమని చెప్పాను కదా. ఆలోచించు, మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు, భక్తికి దూరమవుతున్నాం. ఈ కాలం పెడుతున్న పరీక్షల్లో నువ్వు కూడా ఒక ఆటగాడివే తల్లి. దేవుళ్ళు ఎవరైనా సరే, ధర్మం ఏదైనా సరే, నిజమైన భక్తులు వేద భావంతో చూడరమ్మా. నిజమైన భక్తులు ఎప్పుడూ ఎవ్వరినీ తమకన్నా తక్కువగా లేక తమ విరోధులుగా కూడా భావించరు. ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో ఉంటారు. అందరి సేవలోనే తమ భగవంతుణ్ణి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. వారు చేసే సేవలో ఆ భగవంతుణ్ణే చూస్తారు. ఇక నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది.
ఈరోజు ఆ నమ్మకంతోనే, ఆ సహనంతోనే నువ్వు గెలవబోతున్నావు. ఇన్నాళ్ళు నువ్వు ఆర్థికంగా బలపడలేదని కుమిలిపోతున్నావు కదా. నీ పక్కన ఉన్నవాళ్ళు ఎంతో ధైర్యాన్ని చెబుతున్నారు. అయినా సరే నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోతున్నావు. చూడమ్మా, నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నారు. ఎందుకంటే వారు నిన్ను అంతలా ప్రేమిస్తున్నారు. మరి అలాంటి వారికి నీ బాధ చెప్పుకొని బాధ పెడతావా చెప్పు? నీ కన్నీళ్లను చూపించి వారిని కూడా కన్నీళ్లు పెట్టుకోమని చెబుతావా? నువ్వు బావుంటేనే నీ వాళ్ళు బావుంటారు, నీ పిల్లలు బావుంటారు, నీ భర్త, నీ కుటుంబం బావుంటారు. నీ సంతోషం నీలోనే ఉంది. నువ్వే వెతుక్కోవాలి. ఏదైనా సరే మంచిగా ఆలోచించు. నిన్ను నువ్వు వెతుక్కుంటూ మంచి అవకాశం వస్తుంది అని చెప్పాను కదా. తప్పకుండా వస్తుంది. నువ్వు నీ సాయి మాటలు వింటున్నావు కదా. ఇక ఎందుకు అధైర్యంగా ఉన్నావు? ఈ రోజున్న డబ్బు సమస్య రేపు పూర్తిగా నీలో నుండి దూరం కావచ్చు. ఆ సమస్య అన్నదే నీ జీవితంలోకి రాకపోవచ్చు. డబ్బుతో ఎంతో హుందాగా నీ జీవితం గడపచ్చు. కాకపోతే సమస్యలనేవి నువ్వే సృష్టించుకుంటున్నావు. ఆ డబ్బు మీద వ్యామోహం పెట్టుకోవడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద సమస్య వచ్చేసిందమ్మా. నువ్వు ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ఏది కోరుకున్నా సరే అది నీకు చేరుస్తాను. అందులో ఎలాంటి సందేహం వద్దు. నీకు నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీకు నొప్పి అలానే ఇబ్బంది కలిగించే వారికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండు. ఎందుకంటే ఈ విధంగా నీ కర్మను శుభ్రపరచడానికి వారు నీకు సాయం చేస్తున్నారు కదా. ఇది నీకోసం మోక్ష మార్గాన్ని చూపిస్తున్నారని అర్థం చేసుకో. అలానే నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ నీ దగ్గర నుండి తరిమేస్తున్నాను. ఇకపై ఎలాంటి ఆందోళన చెందకు. ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం వచ్చేసింది. నన్నే స్మరిస్తున్న వారికి, నా శరణాగతి కోరిన వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రతి క్షణం సాయినామం నీ పాపాల కొండలను సైతం నుజ్జు చేస్తాను, నేలమట్టం చేస్తాను. భగవాన్ నామమే దేహ బంధాలను తెంపి ముక్కలు చేస్తుంది తల్లి. నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకున్నావు, నీ సాయి చేతులు పట్టుకున్నావు. ఇక నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను చూసుకుంటాను. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిదమ్మా. అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరూ ఊహించలేరు. అలాంటి వాటి కోసం నువ్వు వెంపర్లాడుకు. కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది. భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితమిస్తారు. నీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా, ఓపిగ్గా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు, ఆశాకిరణం కనపడుతుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేమమ్మా. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మనవాళ్లే కదా అని అనుకోవడం నువ్వు చేసే పెద్ద తప్పు. నువ్వు ఆకలిగా ఉన్నా, కష్టాల్లో ఉన్నా, లేదా నీకు డబ్బు సహాయం కావాలి అన్నా, నాకంటూ నా చుట్టూ వాళ్ళంటూ అందరూ ఉన్నారు అని భ్రమపడకు. ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడు అందరూ కూడా నిన్ను దూరం పెట్టేస్తారు తల్లి. అవునమ్మా, నీ కష్టంలో నిన్ను ఆదుకునేవాడు నీ ఆత్మీయుడు అని తెలుసుకో. ఆకలితో బాధపడేవారికి, కష్టాల్లో ఉన్నవారికి, నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నిజమైన సాయి భక్తులు. సాటి మనిషిని ప్రేమించలేని వారు, సాటి వారికి సాయం చేయలేని గుణం లేనివారు నా భక్తులు ఎలా అవుతారు చెప్పు? చూడమ్మా, ధనంతో చేసేది మాత్రమే సాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా వారి జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి నీ గడప దాకా ఎవరైనా వచ్చి నీకు సాయం కోరి అడిగితే, నీ వల్ల కాకపోయినా సరే 4 మంచి మాటలు వాళ్ళకి అర్థమయ్యేలా చెబితే ఖచ్చితంగా వారి జీవితం ఇంకోలా ఉంటుంది. వారు సరైన నిర్ణయం తీసుకోవడానికి అప్పుడు ఆలోచిస్తారు. నీ మాటలు అర్థం చేసుకుంటారు. చూడమ్మా, మనం చేసే పనిలో నీతి, నిజాయితీ, మాట్లాడే మాటల్లో నిజమున్నంత వరకు ఎదుటివారు ఎంత వారైనా సరే నువ్వేం భయపడకు. నేనున్నాను. మనసులో ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పు. అది మంచైనా చెడైనా వారు ఏ విధంగా దాన్ని స్వీకరిస్తారో దాని ప్రకారం వారు జీవితాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నువ్వు మంచి మార్గంలో నడవాలని మంచిని బోధిస్తే తప్పకుండా మంచిగానే ఆలోచించి వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ నువ్వు చెడుగా అర్థం చేసుకుని చెడుని ఎవరికైతే పంచుతావో వారి కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. సాయి బిడ్డల్లో ఎప్పుడూ ఎదుటివారికి సాయం చేసే గుణమే ఉండాలి. ఆ క్షణం నీ సాయి నిన్ను చూస్తూ ఉంటారు. ఏ సమయానికి నువ్వు ఏ సమయంలో అయితే కష్టపడతావో
ఆ సమయానికి నీ లెక్కలన్నీ చూసి సరైన సమయంలో నిర్ణయం తీసుకొని మంచిగా నీ సాయి నీకు సాయం చేస్తాను. అందర్నీ ఒక బంధువుల్లా చూడు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటారు. నీ జీవితంలో జరిగేదంతా నా సంకల్ప బలమే. ఇక నిశ్చింతగా ఉండి చూడు. నా సంకల్పాన్ని ప్రశ్నించొద్దు. ఎందుకంటే సదా నిన్ను చివరి వరకు కాపాడేది నీ సాయి తండ్రి, నీ గురువే. నీ సాయి నీకు తోడు ఉన్నంతకాలం ఏ దిగులు ఉండదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదమ్మా. కాబట్టి వాటి గురించి ఆలోచించకు. నీకోసం ఏడ్చేవారుంటే అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషపడు. గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటానమ్మా. ఎందుకంటే నువ్వు నా మాటలు చక్కగా అర్థం చేసుకుంటావు, వాటిని ఆచరణలో పెడతావు, శ్రద్ధ సబూరిని పాటిస్తావు, అందరూ బావుండాలని ఆరాటపడతావు. నీ పరిస్థితులు ఎవ్వరితోనూ పంచుకో, ఒక్క నీ సాయి గురువుతో తప్ప. ఇక ఎవ్వరితోనూ చెప్పవు. నీ కన్నీళ్లను ఎవ్వరికీ చూపించవు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నీ పరిస్థితిని పట్టించుకోవడం లేదని అస్సలు అనుకోవద్దు తల్లి. అన్నీ నాకు తెలుసు. ప్రశాంతంగా ఉండు. నేను నీ పని సమయానికి చేసి పెడతాను. సరైన సమయంలో అన్నీ సరిగ్గా జరుగుతాయి. నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. నేను సంతోషంగా ఉంటాను, ఉండగలను అని చెప్పి నువ్వు నమ్మితే చాలు. తప్పకుండా నీ జీవితం అంతే సంతోషంగా మారుతుంది. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువ అంచనా చేయకు. ఈ ప్రపంచంలో నీ సంకల్పం శక్తికి మించిన బలమైన ఆయుధం ఇంకేముంటుంది చెప్పు? నా వద్దకు వచ్చేవారి కోరికలు నేను తీరుస్తాను. మాటిస్తున్నానమ్మా. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతారు. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. నీకు నమ్మకముంటే పిలిస్తే పలకగలను. ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇవ్వగలను. నీకోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లో ఉంటాను. కష్టసుఖాలన్నవి ఎవరికైనా సహజమే. కష్టం వస్తుందంటే దాని వెనుక సుఖము వస్తుంది. ఈరోజు నువ్వు నీ కష్టాన్ని పంచుకున్నావు. నీ కష్టం నాది అనుకున్నావు. తప్పకుండా ఆ కష్టం అతి త్వరలో తీరుస్తాను. ఆర్థికంగా నువ్వు బలపడతావు. నువ్వు అనుకున్నవన్నీ జరిగేలా చేస్తాను. నువ్వు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నావు కదా, సమయం వచ్చేసింది. ఎంతో లాభం నీకు కలగబోతుంది. ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించబోతున్నావు. ఇల్లు కట్టుకోని తాపత్రయపడుతున్నావు, కానీ అది కుదరడం లేదు. 3-4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు, జరగడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది విఫలమే. అందుకే కదా నీ మనసులో బాధ, భయము, దిగులు ఇలా అన్నీ కూడా వచ్చేసాయి చెప్పు. ఏం భయపడకమ్మా. అది విఫలమవుతుందని నీ మనసులో ఏదో మూలన బాధపడుతున్నావు. దానికైనా సమయం రాసిపెట్టి ఉంచేశాను. అది రాగానే నీకు తెలియచేస్తానులే. అప్పుడు నువ్వు ఎంతో ఆనందంగా నీ మనసులో ఉన్నట్టుగానే ఏ విధంగా ఊహించుకున్నావో అంతే గొప్పగా నీళ్లు నిర్మిస్తావు. అప్పుడు అందరిలో నువ్వు గొప్పగా ప్రశంసలు అందుకుంటావు. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే నాది అని నేను ముందుగా ఉంటాను. భగవంతుడు తన్ను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చమ్మా. కానీ అవసరమున్నవి అవసరమైన సమయంలో ఖచ్చితంగా ఇస్తాను. అలానే నువ్వు కోరుకున్నట్లుగా ఇల్లు కూడా నీకు రాసి ఉంచాను. అది సమయానికి వస్తుంది. ఒకవేళ నీ దగ్గర ఆర్థికంగా నువ్వు డబ్బు లేదు, నేను అనుకున్నది సాధించలేను, కట్టుకోలేను అనుకుంటే తప్పకుండా ఆ సమయంలో కల్పిస్తాను. నువ్వు ఆ విషయంలో ఎలాంటి ఆలోచన పెట్టుకోకు, భయపడకు. నేను నీకు తోడు ఉన్నంతవరకు ఏ అపాయము కలగదు. నీ సాయి రక్షణ నీకు పుష్కలంగా ఉంటుంది. ఎవరైతే నన్ను శరణు వేడుతారో, భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తూ నా రూపాన్ని తన మనసులో నిలుపుకుంటారు, వారికి దుఃఖ బంధాల నుండి, సమస్యల నుండి శాశ్వతంగా విముక్తిని కలిగిస్తాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండమ్మా. నీకైన గొప్ప జీవితాన్ని నీకు నేను అందించేస్తాను. నీ సాయి అందుకే కదా నీకోసంగా నీ దగ్గర ఉన్నది చెప్పు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీకైన జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను. ఇక ఎలాంటి భయము, బాధ ఏవీ కూడా అస్సలు అవసరం లేదు. కాస్త మనసుని ప్రశాంతంగా పెట్టుకో చాలు. జరగాల్సినవన్నీ కూడా సమయానికి అనుగుణంగా జరుగుతున్నాయి.
నీ సాయిని జరిపిస్తాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు భయమెందుకు తల్లి, హాయిగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, బాబాగారు పంపించిన ఈ చక్కటి సందేశం మీ అందరికి ఎంతగానో నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.